అధికారంలో ఒకరిని నోరు తెరిచి అడిగే విధంగా మనకు కరెంట్ వస్తుంది. ఇంకోసారి అడిగినా కూడా మళ్ళీ తీయమంటారు. అట్లా కాకుండా మీరు ప్రార్థన చేయండి. ఎవరు తీయమనకుండా, ఎవరిని అడగకుండా దేవుడు మనకు కరెంట్ ఇయ్యాలని అయ్యగారు చెప్పినప్పుడు మేము ప్రార్థన చేసుకుంటే మేము ఎవరిని నోరు తెరిచి అడగమయ్యా, నిన్నే అడుగుతున్నాము. కరెంట్ కావాలి, మీటర్ కావాలి, ఇంకా తీసే విధంగా ఉండకూడదు అని గంట ప్రార్థన చేసింది. అయితే నాని ఎలా చేసిందంటే మేమందరం వెలుగులో ఉన్నాం, ఒక్కరివే చీకట్లో ఉన్నామయ్యా, మాకు వెలిగించి నువ్వు చీకట్లో ఉండకూడదు, మాకు ఆల్రెడీ ప్రార్థన కల్లా కరెంట్ కావాలి అని వాడు కూడా ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుతకరంగా మీటరు, కరెంటు, ఈ ఆల్రెడీ ప్రార్థన దేవుడు ఈ కార్యాలన్నీ దేవుడే చేశారని మేము నమ్ముతున్నాము. దేవుడికే మహిమ.